ఒకసారి ఒక సింహం చెట్టు కింద రిలాక్స్ అవుతుంది. ఒక చిట్టెలుక సింహం పైకి దూకి తల నుండి తోక వరకు పాకుతూ నిద్రపాడు చేస్తూ విసిగిస్తుంది. సింహం చూసి చూసి దాన్ని పట్టుకొని కొరికి విసిరేద్దాం అనుకుంది. చిట్టెలుక తనని ఏమీ చేయవద్దని సింహాన్ని ప్రాధేయపడుతూ నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తానని చెప్తూ ఉంది. తనకు చిన్న ఎలుక సహాయం ఏమిటని పగలబడి నవ్వి ఎలుకను కిందకి విసిరేసింది. సింహానికి ఎలుక కృతజ్ఞతలు చెప్పి పారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున కొంతమంది అడవికి వచ్చి జంతువుల్ని పట్టుకోవడానికి ఉచ్చులొగ్గారు. వెంటనే ఎలుక వారు కట్టిన పెద్ద పెద్ద మోకులన్నిటినీ కొరికివేసింది. సింహం వెంటనే పారిపోగలిగింది. ఎలుక కూడా సింహంతో పాటు అడవి లోపలికి పరిగెత్తుకుని పోయింది. ఎలుక చెప్పినట్టే గొప్ప మృగం సింహానికి ఎలుక యొక్క సహాయం అవసరమైంది. ఎంత గొప్పవారికైనా సామాన్యులు, చిన్న వ్యక్తులు, అల్పులైన వారి సహాయం కూడా అవసరం పడుతుంది. ఎవరిని దేనిని అల్పంగా ఎంచకూడదు. అలాగే మనం ఇతరులకు చేసే ఏ చిన్న సహాయానికైనా తిరిగి ప్రత్యుపకారం కలుగుతుంది. మిక్కిలి అల్పులైన వారికి చేసే కొద్ది సహాయానికైనా మీకు గొప్ప ఫలం పరలోకంలో కలుగుతుంది అని బైబిల్లో యేసుప్రభు తెలియజేశారు. ఇది వింటున్న ప్రియులారా, మనం కూడా ప్రభు చెప్పిన మాటలను ఈ రోజు నుండి పాటిద్దామా మరి?